సంవత్సరం మొత్తం నిలువ ఉండేలా టమాటా పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇది మనకు సంవత్సరం పాటు ఉన్నా కూడా రంగు కూడా ఏమాత్రం మారకుండా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక 5 కేజీల వరకు టమాటాలని తీసుకుంటున్నానండి. వీటిని మరీ పండుగా ఉన్న కాయల్ని కాకుండా కొంచెం దోరగా ఉన్న కాయల్ని తీసుకోవాలి. మనం ఇలా దోరగా ఉన్న కాయల్ని తీసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటాలన్నిటిని వాటర్లోకి వేసి వీటిని నీట్గా వాష్ చేసుకొని ఈ టమాటాలన్నిటిని ఒక బేషన్లోకి వేసుకోవాలి. ఇలా టమాటాలకున్న పైన తొడిమలన్నిటిని తీసేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఈ టమాటాలన్నిటిని ఆ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఈ టమాటాలు అనేవి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి. ఇవి దాదాపు ఒక 15 మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటిని ఆరనివ్వాలి. నేనైతే ఫ్యాన్ గాలికి ఆరనిస్తున్నాను. ఇలా టమాటా ముక్కలన్నీ ఆరిన తర్వాత డ్రైగా ఉన్న ప్లేటుని తీసుకొని ఈ టమాటాని వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడి కోసం మనం వాడే వస్తువుల్ని ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఈ టమాటా ముక్కలన్నిటిని ఇలా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక డబ్బాలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్టీల్ క్యాన్ని యూస్ చేస్తున్నానండి. మీరు మీ దగ్గర ప్లాస్టిక్ కంటైనర్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలన్నిటిని అందులోకి వేసుకోవాలి. ఇలానే అన్ని టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఉప్పుని పసుపుని వేసుకోవాలి. నేను ఇక్కడ గిద్ద గ్లాస్తో ఒక పావు గ్లాస్ వరకు పసుపుని వేస్తున్నాను. తర్వాత అదే గిద్ద గ్లాస్తో సాల్ట్ని వేస్తున్నాను. ఇక్కడ నేను సాల్ట్ ఒక 3 గ్లాసెస్ వరకు వేస్తున్నానండి. మీకు కరెక్ట్ మెజర్మెంట్ అర్థం అవ్వాలి అంటే 1 కేజీ టమాటాలకి గిద్దెడు కారం అలానే గిద్దెడు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక 3 గ్లాసెస్ వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిసే వరకు కలుపుకొని ఈ క్యాన్కి మూతను పెట్టేసి దీన్ని 3 డేస్ వరకు ఊరనివ్వాలి. ప్రతిరోజు క్యాన్ మూతను తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూతను పెట్టి ఇలా 3 డేస్ వరకు ఊరనివ్వాలి. ఇలా ఒక 3 డేస్ తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ ముక్కల్లో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా దీన్నంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, మనకి ఈ ముక్కలన్నీ బాగా ఊరిపోయాయి. ఇప్పుడు కొన్ని ముక్కల్ని తీసుకొని గట్టిగా పిండుకొని క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా ఈ ముక్కల్లో నుంచి వాటర్ మొత్తాన్ని తీసేసి ఈ టమాటా ముక్కలన్నిటిని క్లాత్ మీద వేసుకోవాలి. ఈ టమాటా పచ్చడిని ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఇలా ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా టమాటా ముక్కలన్నిటిని ఇలా క్లాత్లోకి వేసుకొని ఈ మిగిలిన రసాన్ని అలానే చింతపండును కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1/2 కిలో వరకు చింతపండును తీసుకుంటున్నాను. తర్వాత ఈ క్లాత్లో ఉన్న టమాటా ముక్కలన్నీ స్ప్రెడ్ చేసుకొని వీటిని బాగా డ్రై అయ్యే వరకు కనీసం ఒక 3 డేస్ వరకు వీటిని డ్రై చేసుకోవాలి. ఇలా పులుసును కూడా ఎండలో పెట్టుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా ఒక రోజంతా పులుసుని ఎండలో ఉంచిన తర్వాత ఇందులోకి చింతపండును వేసుకోవాలి. తీపి చింతపండు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అదే పులుపున్న చింతపండు అయితే 1/2 కిలో కంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు కూడా ఆ రసంలో బాగా కలుపుకొని మూతను పెట్టి దీన్ని కూడా మిగిలిన 2 డేస్ ఊరనివ్వాలి. ఒక 3 డేస్ తర్వాత నేను టమాటా ముక్కల్ని చూపిస్తాను. చూసారు కదా, మనకి ఇవి బాగా డ్రై అయిపోయి ఒరుగుల్లా అయిపోయాయి కదా. ఇప్పుడు టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కళాయిని పెట్టి ఇందులోకి మెంతుల్ని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు మెంతుల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మెంతులు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మళ్ళీ ఇంకొక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ టమాటా ముక్కలన్నిటిని వేసి వీటిని కూడా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్ని టమాటా ముక్కల్ని ఒకేసారి కాకుండా కొన్ని వేసుకుంటూ దీన్ని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెని తీసుకోవాలి. ఈ గిన్నెలోకి ఆ టమాటా ముక్కలు మొత్తాన్ని పౌడర్ని చేసి వేసుకోవాలి. ఇలానే మిగిలిన ముక్కలను కూడా పౌడర్ని చేసి ఆ బేషన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టమాటా రసంలోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు మొత్తాన్ని ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా ఈ మిక్సీ జార్లోకి చింతపండును కూడా కొంచెం వేసుకుంటూ దీన్ని కూడా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటా పచ్చడిని కూడా చాలామంది డిఫరెంట్ వెరైటీస్లో పెడుతూ ఉంటారు కదా, ఆ వీడియోస్ని కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను.
ఈ పచ్చడిలోకి నేను ఆవపిండిని ఏమి యాడ్ చేయట్లేదండి. జస్ట్ మెంతిపిండిని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ టమాటా ముక్కల్లో నుంచి తీసిన రసం ఉంది కదా, దీన్ని కూడా మనం పచ్చడిలోకి యూజ్ చేసుకుంటాము. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చింతపండు పేస్ట్ మొత్తాన్ని ఆ టమాటా పౌడర్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చడి కోసం మొత్తం ఒక 5 కేజీల టమాటాలకి ఒక 3 గ్లాసుల వరకు సాల్ట్ యూజ్ చేస్తున్నాను. అంటే గిద్ద గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ వరకు యూజ్ చేస్తున్నాను. తర్వాత పసుపు ఒక పావు గ్లాసు, అలానే ఈ మిక్సీ జార్లోకి ఒక 4 పెద్ద వెల్లుల్లిపాయలను కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఎల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని ఈ పచ్చడిలోకి వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి మనం వెల్లుల్లిపాయలని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ పచ్చడికి ఉన్న టేస్ట్ అంతా వెల్లుల్లిపాయలోను అలానే మెంతి పిండిలోనూ ఉంటుందండి. మెంతి పిండిని ఎవ్వరూ స్కిప్ చేయకండి, దీన్ని కంపల్సరీ వేయండి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే పచ్చడిని కలుపుకోవడం కోసం ఈ పేస్ట్ మొత్తం ఒక బేషన్లోకి వేసుకుంటున్నాను. మీకు గిన్నె ఫ్రీగా ఉంటే గిన్నెలో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు మనం కారంని వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి నేను కారంని 5 కేజీల టమాటాలకి 5 గ్లాసుల వరకు కారం వేస్తున్నాను. అంటే గిద్ద గ్లాస్తో ఒక గ్లాసు వేస్తున్నాను. కేజీకి ఒక గిద్ద గ్లాస్తో కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం 5 కేజీల టమాటాలకి కేజీంబావు వరకు కారం అయితే పడుతుంది. ఇలా కారం మొత్తం వేసుకున్న తర్వాత ఆ పచ్చడి మొత్తం ఈ కారం కలిసే వరకు కలుపుకోవాలి. ఇదంతా ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత మనం ముందుగా టమాటా రసంని పక్కన పెట్టాం కదా, ఆ రసాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పచ్చడిలోకి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి టమాటాల్లోంచి వచ్చిన రసం మొత్తం మనకి ఈ పచ్చడిలోకి పడుతుందండి. కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోండి. నేను తీసుకున్న ఈ పచ్చడి క్వాంటిటీకి నాకు ఆ రసం మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ఇది మనం కలుపుకునే కొద్దీ ఈ పచ్చడి మొత్తం ఆ టమాటా రసాన్ని పీల్చుకుంటుంది కాబట్టి చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈ పచ్చడిలోకి మిగిలిన రసాన్ని మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లేదు ఈ పచ్చడిలోకి రసం అనేది ఎక్కువైపోయి జారుగా అవుతుంది అనుకున్న వాళ్ళు అవసరమైతే ఒక గ్లాసు కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా ఘాటుగా ఉన్న కారం అయితే అవసరం లేదండి, కొంచెం తక్కువ వేసుకోండి. ఘాటు తక్కువ ఉన్న కారం అయితే ఒక గ్లాసు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని చూసారు కదా, నాకైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంది. దీన్ని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపుని పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యిని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ పచ్చడి మొత్తాన్ని డబ్బాలో పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 2 డేస్ వరకు ఊరనివ్వాలి. ఒక 2 డేస్ తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 డేస్ తర్వాత నేను దీన్ని కొంచెం తాలింపుని పెట్టి చూపిస్తున్నాను. ఇలా కొంచెం పచ్చడిని గిన్నెలోకి తీసుకొని దీన్ని పోపుని పెట్టుకుందాం. స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజల్ని వేసుకోవాలి. ఇలా ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం ఇంగువను కూడా వేసి పోపుని పెట్టుకోవాలి. ఈ పచ్చడిలోకి నేను వెల్లుల్లిని ఏం యాడ్ చేయట్లేదండి. మనం ఆల్రెడీ పచ్చడిలోకి వెల్లుల్లిపాయను వేసాం కాబట్టి నేనైతే వేయట్లేదు. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా ఈ తాలింపులోకి పచ్చడిని వేసుకోవాలి. ఇలా పచ్చడిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఆ వేడికి దీన్ని ఇలా ఒక 2 మినిట్స్ వరకు కలుపుకొని బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.